మరోవైపు రాజధాని అంశాన్ని చూసుకుంటే పురుషోత్తమ రెడ్డి గారు మీరు అన్ని గమనిస్తూనే ఉన్నారు. రాజధాని విషయంలో ప్రైవేటు పత్రికా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ప్రతినిధిగా వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారు? విజయవాడ గుంటూరు మధ్య మేము ప్రతిపాదించాము, ఆయన పరిపాలన ఈసారి వైసీపీ తిరిగి అధికారంలోకి రాగానే పరిపాలన అమరావతి నుంచే ఉంటుంది అని వ్యాఖ్యలు చేశారు. దాన్ని టీడీపీ వైసీపీ గతంలో కంటే 3 రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది, ఆ ప్రతిపాదన యూటర్న్ తీసుకున్నారు అని మున్సిపల్ మంత్రి నారాయణ మాట్లాడారు. తర్వాత అసలు సజ్జల క్లారిటీ ఇచ్చారా, నర్మగర్భంగా మాట్లాడారా, లేదు టీడీపీనే కల్పిస్తోందా? ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కీలకమైన నేత. జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగి మాట్లాడతాడు అని ఆయనకున్న పేరు. ఎందుకు దీని ప్రాధాన్యత వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు కూడా నేను మళ్ళీ గెలిస్తే విశాఖపట్నం నుంచే నా పాలన సాగుతుంది, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని విస్పష్టంగా ప్రకటించారు. తర్వాత ఫలితాల్లో ఓడిపోయారు. ఇప్పుడు దానికి భిన్నంగా ఇక్కడి నుంచే మా పరిపాలన ఉంటుందంటే తమ వైఖరి నుంచి ఏమైనా మార్చుకున్నారా అనే భావన ప్రజల్లో కలగడం సహజం. అయితే తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతించడం కాకుండా దీన్ని రాజకీయ కోణంలో చూస్తా ఉంది. ఒకటి, వీళ్ళు నిజంగానే మారారా అనేది ఒకటి. రెండు, ఈ మార్పు ఎలా ఉంది అనేది రెండు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది మీడియా సీరియస్ గా తీసుకునేది, కానీ దీనికి మూలం జగన్ గారు మాట్లాడిందే. కానీ మీడియా ఆ రోజు అటెన్షన్ అటువైపు గమనించలేకపోయింది. ఒకనొక సందర్భంలో నరేంద్ర మోడీ గారు రెండోసారి రాజధానికి శంకుస్థాపనకు వచ్చినప్పుడు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు జగన్ గారు ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు చివరిలో ఒక మాట అన్నాడు. ఈ లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆ రాజధాని కట్టే బదులు, కొత్తగా వ్యయ ప్రయాసాలు నష్టం చేసే బదులు విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి కావాల్సిన కార్యాలయాలు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనే పదం వాడాడు. దానికి రామకృష్ణారెడ్డి గారిది కొనసాగింపే తప్ప కొత్తది కాదు. ఎందుకు ఆ రోజు మీడియా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే కీలకమైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ భయము, ఆందోళన ఏంటంటే, ఒకటి విశాఖపట్నం, కర్నూలు, ఇంకొక 2 రాజధానులు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కావచ్చు, హైకోర్టు క్యాపిటల్ పేరుతో, ఈ నుంచి నిజంగా వచ్చారా లేదా కొత్త సమస్య చేసుకొస్తున్నారా అనే భయం వాళ్ళకుంది. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు చెప్పింది కానీ జగన్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, విజయవాడ గుంటూరు మధ్య కొత్త రాజధాని ప్రతిపాదన కాదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెస్తా ఉండేది కొత్తగా ఒక నగరాన్ని సృష్టించాలి, అది వెలగపూడి కేంద్రంగా అమరావతి పేరుతో. ఇది విజయవాడకి గుంటూరుకి 20 కిలోమీటర్ల అవతల ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, విజయవాడ గుంటూరు మధ్య పెద్ద ప్రభుత్వ భూమి లేదు. ఒక నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఇంకోటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, ఇంకోటి ఒక మిలిటరీకి సంబంధించి ఉంది. మొత్తం 500-600 ఎకరాలు ఉంటాయి. అయితే ఈ 500-600 ఎకరాలు అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవచ్చు, బ్రహ్మాండం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో సెక్రటరియట్ ఎంత 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 పరిధి? ఒక 20 ఎకరాలు 30 ఎకరాలే కదా. కాబట్టి ఒక సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక రాజ్భవన్, ఒక ముఖ్యమంత్రి కార్యాలయం, ఇవన్నీ బ్రహ్మాండంగా చేసుకునేచ్చు 500-600 ఎకరాల్లో. అది అడ్మినిస్ట్రేషన్ సరిపోతుంది. ఆ తర్వాత రాజధాని అనేది కంటిన్యూ ప్రాసెస్. అంటే నేషనల్ హైవే వస్తుంది కాబట్టి కొనసాగాలి. అంతే తప్ప నువ్వు కొత్తగా ఒక నగరాన్ని సృష్టించాల్సిన అవసరం లేదనేది ప్రజల్లో బాగా పనిచేస్తుంది. అమరావతి రైతుల్లో పనిచేయదు కానీ రాష్ట్ర ప్రజల్లో పనిచేస్తుంది. ఎందుకని? మీకు సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా గుంటూరు, విజయవాడ కలిసిపోతుంది. విజయవాడ గుంటూరు మధ్య 36 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 36 కిలోమీటర్లో 30 కిలోమీటర్లు ఆల్రెడీ నిర్మాణాలు వచ్చేసినాయి. అనేక మంగళగిరి, తాడేపల్లి ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేషనల్ హైవే కనెక్టివిటీ వస్తా ఉంది. కాబట్టి రాజధాని కూడా అక్కడ, అంటే రాజధానికి కావాల్సినటువంటి కార్యాలయాలు అక్కడ పెట్టేసినారు అనుకోండి, కలిసిపోతుంది. అప్పుడే విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ కలిసిపోతుంది. మంచి నగరం ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇంకా నగరం ఎప్పుడైతే హైదరాబాద్ ఎక్స్టెండ్ అయిందో, కూకట్పల్లి, శంషాబాదు, లేకపోతే హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్ ఇవి వస్తున్నాయి కదా, ఇట్లా కంటిన్యూ అయిపోవాలి కదా అనే పదం రాష్ట్ర ప్రజల్లో బాగా పనిచేస్తుంది. 2 రకాలుగా. ఒకటి, జగన్ గారు మళ్ళీ 3 రాజధాని అనట్లేదు కదా, విశాఖపట్నం అనకుండా సింగిల్ రాజధానికి వచ్చేసినాడు. మంచిదే కదా, గుంటూరు విజయవాడ మధ్య కనెక్టివిటీ వచ్చేస్తే రాజధాని అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇక్కడ టీడీపీ చేస్తున్న ఇది కూడా అంతే. ఏంటి, ఎప్పుడైతే సజ్జలు మాట్లాడారో గత ఎన్నికల్లో 11కే పరిమితం అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్చుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది, కానీ ప్రజలు నమ్మరు అనే స్టేట్మెంట్ అయితే మంత్రి నారాయణ ఇచ్చారు. ప్రజలంటే 2 రకాలు. అమరావతి ప్రజలు ప్రజలే, రాష్ట్ర ప్రజలు ప్రజలే. రాష్ట్ర ప్రజలు అమరావతి ప్రజలు అనుకున్నట్టు అనుకోరు. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, మన ఎన్నికలు ఓడిపోయారు కాబట్టి అమరావతి ప్రజలు ఏం చెప్పినారు అదే అనుకున్నారు. కాదు, రాజధాని విషయంలో ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే, ఎక్కువ మంది అభిప్రాయం ఒక చోట ఉండాలి,
అన్ని ఉమ్, ఒక హైదరాబాద్ లాగా ఇంకో చోట ఉండాలి. రాజధాని ఏంది 3 ఏంది 4 ఏంది ఒకటి. ఉమ్, రెండోది రాజధాని మార్పు అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఉమ్, మీకు మొఘలాయి కాలంలో జరిగిన ఢిల్లీ టు జరిగినాయి తప్ప ఎప్పుడు జరగలేదు. కానీ అది ఫెయిల్యూర్ అవును. ప్రాజెక్ట్ గా చూస్తారు. కాబట్టి రాజధాని మార్పుని అనవసరం, ఒక చోట రాజధాని ఉండాలి. ఓకే, సెంటర్ లో ఉమ్, ఉంది విజయవాడ, ఓకే, ఇంతవరకే రాష్ట్ర ప్రజల కన్సెంట్. అమరావతి రైతులు చెప్తున్నట్టుగా ఆడొక మహానగరం నిర్మించాలి, ఆడొక ఈ ఫీలింగ్ లో రాష్ట్ర ప్రజలు లేరు. జగన్ గారు ఉమ్, రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేస్తున్నాడు. ఉమ్, ఇదే తెలుగుదేశం భయానికి కారణం. ఇప్పుడు 1,00,000 కోట్లు ఉమ్, పెట్టి ఆడ కొత్త నగరాన్ని కట్టే బదులు విజయవాడ గుంటూరు మధ్య అసెంబ్లీ సెక్రటేరియట్ కట్టేస్తే ఒక పని అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టొచ్చు అసెంబ్లీ సెక్రటేరియట్, కాబట్టి ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం బడ్డన ఉండదు. పైపించి మళ్ళీ ఉమ్, కంటిన్యూ ప్రాసెస్ కదా, రాష్ట్ర ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ అవును. తెలుగుదేశం భయపడతా ఉండేది ఏంది, దీన్ని ఒప్పుకున్నారనుకోండి వాళ్ళు మెయిన్ ఉమ్, ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాలి. అంతే కదా. ఉమ్, ఇప్పుడు ఏదైతే ఉమ్, 33,000 ఎకరాలు, 50,000 ఎకరాల తర్వాత ఇంకో 40,000 ఎకరాలు ఇవన్నీ ప్లాన్ లో ఉన్నారు కదా, ఇవన్నీ బయటికి పోతాయి, పక్కకు పోతాయి. ఉమ్, ఇది ఉమ్, జగన్ గారు తీసినటువంటి ఈ ప్లాన్ లో జగన్ గారు మారారు కదా. రాష్ట్ర ఉమ్, ప్రజలు ఏమనుకుంటారు, జగన్ గారు మారారు కదా, 3 రాజధానుల ఉమ్, కాన్సెప్ట్ పక్కకు పెట్టాడు, విశాఖపట్నం కర్నూలు వదిలేశాడు, విజయవాడకు వస్తున్నాడు, ఇంకేం ముందుకు రావచ్చు కదా అని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. మళ్ళీ రేపు ఓకే. జగన్ గారు అధికారంకి వచ్చినా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండవు కదా, ప్రశాంతంగా ఉమ్, జరిగిపోతుంది అని రాష్ట్ర ప్రజలు ఉమ్, అనుకుంటారు. తెలుగుదేశం ఉమ్, భయం కూడా అక్కడే ఉంది. రాష్ట్ర ప్రజలు ఎంత ఇట్లా అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేవారు. అమరావతి ఉమ్, నగర ప్రాజెక్ట్ ఏదైతే కొత్త నగరం, అద్భుతం, ప్రపంచంలో టాప్ 5, ఇండియాలో నెంబర్ 1, ఈ కొత్త నగరానికి సాధ్యం కాదు. ఉమ్, పైపెచ్చు ఇక్కడ మీరు అర్థం గమనంలో పెట్టుకోవాల్సింది, జగన్ గారు కరెక్ట్ టైంలోనే కొట్టాడు. ఇది రాజకీయమే. ఉమ్, అదేంటంటే ఇది సాధ్యమా చంద్రబాబు గారు చెప్తున్నది, డబ్బులు కావాలి ఉమ్, కదా ప్రధానంగా, సాధ్యాసాధ్యాలు పక్కన పెడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు, మీకు పోటీ అమరావతి ఉంది కదంటే నా నా అసెట్ హైదరాబాద్, వాళ్ళు డిసెంట్ హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ ఉమ్, అసెట్టే కదా, ఆడ భూమి, ఆడున్న వాతావరణం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిటీ మనకు లేదు కదా. కాబట్టి అవును. రేపు చంద్రబాబు గారు ఉండేది ఇంకా 3.5 ఏండ్లు. మళ్ళీ ఉమ్, గెలుస్తాడా గెలవడా అనేది ప్రజలు నిర్ణయించాలి. బట్ ఉమ్, జగన్ గారు కూడా అవకాశాలు లేదని కొట్టిపారేయలేం కదా. ఒకసారి గెలిచారు, ఉమ్, చంద్రబాబు గారు ఓడిపోయి గెలిచారు కదా. రేపు మళ్ళీ జగన్ ఉమ్, గారు వస్తే ఏమవుతుంది అనే చర్చ వస్తుంది. ఉమ్, అందుకని చంద్రబాబు గారు రూపొందించిన ప్రాజెక్ట్ 3 ఏళ్ళలో పూర్తి అయ్యేది కాదు, 20 ఏళ్ళలో 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళు అయితే ఆయన ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా. కాబట్టి ఉమ్, ఇట్లాంటి కండిషన్స్ లో జగన్ గారు చెప్తే బాగుంటుంది కదా అన్నడం వల్ల తెలుగుదేశం కంగారు పడుతోంది. అందుకే ఉమ్, చాలా మంది 3 రాజధానులు వెనక్కి వచ్చారు కదా, సంతోషించచ్చు కదంటే వాళ్ళ సంతోషం వేరే ఉంటుంది. కాబట్టి ఇది పొలిటికల్ ఉమ్. గా మారింది. ఇంకా ఏమవుతుందో చూడాలి. ఖచ్చితంగా జగన్ గారు పురుషోత్తం రెడ్డి గారు ఇక్కడ ఒక అంశం ఉంది. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇదంతా నాణానికి ఒక పక్క అయితే, మరో పక్క జగన్ కి సజ్జలకి మధ్య గ్యాప్ వచ్చిందా? సజ్జల కాంక్లేవ్లో సజ్జల ఏదైతే మాట్లాడారో ఆ మాటల మీద జగన్ కోపానికి గురైనట్టు, సజ్జలని మందలించినట్లు, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చి జైలుకు వెళ్లాల్సి వస్తే మేము పరిపాలనా సంబంధమైన పార్టీ నిర్ణయాలు, కీలకమైన రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాల మీద నువ్వు ఎలా నిర్ణయం తీసుకొని మాట్లాడతావని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని మందలించినట్లు, వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ నడుస్తున్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి. వస్తాయా ఒకవేళ? అంటే 2009 పార్టీ పెట్టి దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే, తర్వాత పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు, ప్రతిపక్షంలో వచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర చూస్తే, పార్టీలోను ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇటు ఆయన మీడియా సలహాదారుగా ఉండటం, ఈ రోజు వరకు ఆయన జర్నీ చూస్తే వాళ్ళిద్దరి మధ్య కథనాలు వచ్చిన దాని ప్రకారం గ్యాప్ ఉంటుంది అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ వచ్చే ఏ నాయకుడు రెండో క్షణం కూడా వైసీపీలో ఉండలేడు, ఎంత పెద్ద నాయకుడైనా. కాబట్టి రామకృష్ణారెడ్డి గారికి గ్యాప్ వచ్చే అవకాశం లేదు. గ్యాప్ అంటూ స్టార్ట్ అయితే గ్యాప్ రాకముందుగానే సర్దుకుంటారు, సర్దుకోక తప్పదు. ఎందుకంటే A to Z జగనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కాదని ఇంకొక నాయకుడు ఏం లేడు. మొన్నటి వరకు నెంబర్ 2 ఎవరు? రామకృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరు, కానీ అధికారం మొన్నటి వరకు విజయసాయి రెడ్డే నెంబర్ 2, జగన్ తర్వాత నెంబర్ 2. ఏమైంది, చిన్న గ్యాప్ వస్తే ఆ నుంచి పోతే ఇంకా ఎప్పుడు ఎక్కడున్నారో తెలియదు. కాబట్టి జగన్ నామస్మరణ, జగనే A to Z అయిన వైసీపీలో గ్యాప్ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. గ్యాప్ అనే పరిస్థితి వస్తే ఇంకా మందలించాల్సిన అవసరం లేదు, ముందే సర్దుకుంటారు. సర్దుకోకపోతే అది కుదరదు. కాబట్టి జగన్ కాదని జగన్తో విభేదించే పరిస్థితి ఇంకొక నాయకుడికి వైసీపీలో లేదు. ఇది ప్రైమరీ. రామకృష్ణారెడ్డి గారు జగన్ మనసెరిగిన పనిచేసిన నాయకుడిగా నేను భావిస్తా. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏం చెప్పారు, వైసీపీ ఓడిపోయిన వెంటనే ఇంకా జగన్ గారు రామకృష్ణారెడ్డి గారిని పంపించేస్తారు, అన్నిటికీ కారణం రామకృష్ణారెడ్డి చాలా కానీ ఏమైంది, స్టేట్ కోఆర్డినేటర్ గా ఆయన అదే పాత్ర పోషిస్తున్నాడు. అంటే జగన్ గారికి రామకృష్ణారెడ్డి గారికి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉన్నట్టే కదా. కాబట్టి మంచి కోఆర్డినేషన్ ఉన్న నాయకుల మధ్య గ్యాప్ ఎందుకు వస్తుంది? అన్ని తెలిసిన రామకృష్ణారెడ్డి గారు రాజకీయాల్లో ఉండాలన్నా,
జగన్ గారితో ట్రావెల్ చేయడం, ఆయనతో గ్యాప్ పెట్టుకుంటే అవుతుందా, ఆ విషయం తెలియదా రామకృష్ణారెడ్డి గారికి? ఇది మొదటి అంశం. రెండో అంశం, రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రకటనకి నేను మీడియా అటెన్షన్ క్రియేట్ చేయలేదు అది అంటున్నాను. జగన్ గారు చేసిన ఆ రోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చేసిన వ్యాఖ్యకి రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యకి తేడా ఆడుంది. పాపులర్ అయింది ఇది అంతే. కాబట్టి రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు మనసెరిగే మాట్లాడుంటారు. కాబట్టి ఈ మనసెరిగి మాట్లాడుంటారు తప్ప రామకృష్ణారెడ్డి గారికి గ్యాప్ వచ్చే అవకాశం లేదు. వస్తే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి రెండోది, జగన్ గారికి అతీతు ఎవరు వైసీపీలో లేరు. కాబట్టి ఏ కారణం నుంచే గ్యాప్ రాదు. గ్యాప్ వస్తే ఆయన ముందే సర్దుకుంటాడు తప్ప గొడవ పడే పరిస్థితి లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.